అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు మంత్రిగా కొనసాగిన ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించారనే విమర్శలకు ప్రత్యక్ష నిదర్శనంగా ఎర్రగొండపాలెం త్రిపురాంతకం రహదారి నిలిచింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు నేతృత్వంలో ఎర్రగొండపాలెం త్రిపురాంతకం మధ్య 18 కిలోమీటర్ల మేర 7 కోట్ల వ్యయంతో రహదారి ఆధునికీకరణ పనులను శ్రీకారం చుట్టారు. ఈ పనుల ప్రారంభోత్సవం ఎర్రగొండపాలెం పట్టణంలోని వెనుకొండ రోడ్లో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ అభివృద్ధి మారుపేరు చంద్రబాబు నాయుడని, ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజల మౌలిక అవసరాలపై ముఖ్యంగా రహదారుల అభివృద్ధిపై తొలి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన త్రిపురాంతకం రహదారి తీవ్రంగా ధ్వంసం అవడంతో దాని పునర్నిర్మాణానికి ప్రభుత్వం 7 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ధ్వంసమైన రహదారుల మరమ్మతులు, అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, ఈ రహదారి పూర్తయితే ప్రజలకు, భక్తులకు ప్రయాణ సౌకర్యం మరియు మెరుగవుతుందని ఎరిక్షన్ బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి సుబ్బారావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చిట్యాల వెంకలరెడ్డి, పట్టణ అధ్యక్షులు మల్లికార్జున, జిల్లా తెలుగు యువత నాయకులు వేగినాటి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మరియు సర్పంచ్ ముడావత్ మంత్రు నాయక్, కాపు నాయకులు తోట మహేష్ నాయుడు, ఆర్యవైశ్య నాయకులు కొత్తమాసు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.